అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమాకాండం 1-4 అధ్యాయాలు చదువుకున్నాం. ఇందులో ఆదికాండం చివరిలో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం వచ్చి స్థిరపడిన తరువాత వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఎలా పెరిగింది, ఫరోలు కూడా వాళ్ళ మీద శ్రమలు పెంచడం, వాళ్ళు ఆ బానిసత్వం తట్టుకోలేక దేవుడికి మొరపెడతాం, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన 400 సంవత్సరాల వాగ్దానాన్ని గుర్తు చేసుకుని వాళ్ళని విడిపించడానికి మోషే అనే ఒక ప్రవక్తను పిలుచుకున్నట్లుగా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఆ మోషే మిద్యాను దేశం నుండి ఐగుప్తు దేశం వచ్చి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీల పెద్దలందరినీ సమకూర్చి ఫరో దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో మా దేవుడు మాకు కనపడ్డాడు, ఐగుప్తు నుండి మేము వెళ్ళిపోతాం, మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం అని ఫరోని అడగడానికి మోషే, అహరోను, ఇజ్రాయేలీల పెద్దలు వీళ్ళందరూ కూడా ఫరో దగ్గరికి వచ్చారు. తర్వాత ఏం జరిగింది అనేది నిర్గమాకాండం 5వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. తరువాత మోషే, అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఇదిగో 3 దినాల ప్రయాణం అంత వెళ్తాము, అక్కడ మా దేవుని మేము ఆరాధిస్తాము, మమ్మల్ని వెళ్ళనివ్వు అని వీళ్ళందరూ వచ్చి ఫరోను అడుగుతున్నారు. ఆజ్ఞాపిస్తున్నాడు అంటున్నారు చూడండి, అంటే ఏదో ఊరికే అడగట్లేదు, అది ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఫరోతో. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీలను పోనీయను అనెను. ఆ ఐగుప్తులో ఉండే ఫరోలు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు కూడా ఒక దేవుని స్వరూపాలు అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. పాతకాలంలో భారతదేశంలో కూడా రాజుల్ని దేవుళ్ళుగా కొలిచేవాళ్ళు. అలాగే ఐగుప్తు దేశానికి దేవుళ్ళు ఉంటారు. ఆ దేవుళ్ళలో ఒకటిగా ఫరో తను చూసుకునేవాడు. ఫరో అంటే ఐగుప్తు దేవుళ్ళతో సమానం అని ఐగుప్తు ప్రజలు అనుకునేవాళ్ళు. అలాంటి ఫరో దగ్గరికి వెళ్ళి మా దేవుడు మమ్మల్ని పిలిచాడు అని చెప్పగానే ఫరోకి కొంచెం అహం అడ్డొచ్చింది, ఈగో పెరిగిందనమాట. యెహోవా ఎవరు అని అడుగుతున్నాడు. నేను యెహోవాను ఎరుగను అంటున్నాడు. మీరు గమనించండి, మోషే స్టార్టింగ్లో భయపడింది కూడా ఇందుకే. అయినప్పటికీ దేవుడి సహాయం వల్ల మోషే ధైర్యం తెచ్చుకొని మమ్మల్ని ఎళ్ళనివ్వు అని ఆజ్ఞాపిస్తున్నాడు ఫరోకి. రాజునే వీళ్ళు ఆజ్ఞాపించేసరికి నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి అని అది ఫరోకి నచ్చల. అందులోనూ మన సామెతలో 30 అధ్యాయాలు చదువుకుంటాం కదా, ఏమని? ఒక మనిషికి ఎక్కువగా సుఖాలు వచ్చేస్తే, ఆస్తి ఎక్కువైపోతే దేవుడు ఎవరు అని అడుగుతారు అని. మనం కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఎంత అవసరమో అంత కావాలి అని దేవుడిని అడగాలి. ఒకవేళ దేవుడు ఎక్కువ ఇచ్చేసిన అహంకారం ఎక్కువైపోయి, గర్వం ఎక్కువైపోయి దేవుడు ఎవరు, దేవుడు అవసరం మాకు లేదు అంటామేమో. ఒకవేళ తక్కువ ఇస్తే, మరీ దరిద్రంలోకి మనం వెళ్ళిపోతే దేవుణ్ణి మనం నిందిస్తామేమో. కాబట్టి ఎంత అవసరమో మాకు అంతే ఇవ్వు అని భక్తులు దేవుణ్ణి ప్రార్థించడం కూడా మనం చూస్తాం. ఇక్కడ ఫరోకి గర్వం ఎక్కువైపోయి తానే ఒక దేవుడు అనుకుంటూ యెహోవా ఎవరో నేను ఎరుగను, ఇజ్రాయేలీని నేను పంపించను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అంటే ఇజ్రాయేలీలు ముందుగానే ఐగుప్తుల్ని హెచ్చరిస్తున్నారు. ఇదిగో దేవుడు చెప్పింది చేయకపోతే ఐగుప్తు మీదకి తెగుళ్ళు, ఖడ్గము అంటే చావు, ఈ 2 కూడా వస్తాయి అని ముందే హెచ్చరిస్తున్నారు ఫరోని. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మీరు వెళ్ళిపోయి మీ పనులు చేసుకోండి. బాగా వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు కదా, 2 పెద్ద పెద్ద నగరాలు కట్టించారు కదా ఇజ్రాయేలీల చేత. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా మీరు ఎందుకు అడ్డుపడి వాళ్ళకి ఆశ కల్పిస్తున్నారు? ఆ బానిసత్వం నుండి తప్పించుకోవచ్చు అనే ఆశ వాళ్ళకి మీరు ఎందుకు కల్పిస్తున్నారు అని మోషే, అహరోల్ని బెదిరిస్తున్నాడు ఫరో. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. అంటే అసలు మీరు ఏ నమ్మకంతో వచ్చి అడుగుతున్నారు నేను మిమ్మల్ని పంపిస్తాను అని? ఏదో కాసేపు ఖాళీగా బరువులు ఎత్తకుండా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు వచ్చారేమో అన్నంతగా ఈజీగా కొట్టుబడేస్తున్నాడు ఫరో. అదేదో అసలు పెద్ద ఇది కాదు, దేవుడు ఎవరో కానీ నాకు తెలీదు, ముందెళ్ళి మీరు పనులు చేయాలంతే అనేంత అహం, అనేంత గర్వం ప్రదర్శిస్తున్నాడు ఫరో. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను, అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు, వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. అంటే వాళ్ళు ఏదైతే పని చేయాలో దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. రోజుకి ఇన్ని ఇటుకలు తయారు చేయాలి అని వాళ్ళ మీద
పనులు పెట్టే వాళ్ళకి కూడా నాయకులు ఉన్నారంటే. అంటే అంత బాగా పని చేయించుకుంటున్నారు వాళ్ళ చేత. ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే కొట్టడం, చంపడం ఇట్లాంటివన్నీ అనమాట. ఇక ముందు ఇటుకలు చేయడానికి గడ్డి కూడా మీకు ఇయ్యము, మీరే వెళ్ళి తెచ్చుకోవాలి, మీరే అన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ ఇటుకల లెక్క మాత్రం తగ్గకూడదు అంటే వాళ్ళు చేసే పని కన్నా డబల్ పని అయిపోతుంది, మళ్ళీ అదే రోజులో చెయ్యాలి అని వాళ్ళ మీద అధిక భారాన్ని మోపాడు. ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. ఫరో ఏమంటున్నాడు? అబద్ధపు మాటలు అంటున్నాడు మోషే అహరోనులు చెప్పినట్లని. కాబట్టి ప్రజల కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, మేము మీకు గడ్డి ఇయ్యము, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో ఏ మాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చననిరి. అది అనగానే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి ఉంటారు. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అందంతటా చెదిరిపోయిరి, మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఇదంతా కూడా ఒక రోజులో జరుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోషే అహరోను చెప్పడం, వెంటనే ఫరో వాళ్ళ యొక్క పనిని పెంచడం, వెంటనే ఆ నాయకులు కూడా వాళ్ళని ఇంకా పనిచేయండి అని త్వరపెట్టడం. వాళ్ళు ఐగుప్తు దేశం అంతా చెదిరిపోయారు, వీళ్ళు ఇంకా త్వరపెడుతున్నారు. ఫరో కార్యనియామకులు తాము ఇజ్రాయేలీల్లో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడగగా, ఒక 2-3 రోజులు జరిగిందంట ఈ పని మొత్తం కూడా. మీరు ఎందుకని అంతకుముందు చేసినని లెక్క చేయట్లేదు ఇటుకలు, నిన్న నేడు మీరు ఎందుకని అన్ని ఇటుకలు చేయలేదు అని వాళ్ళను కొట్టి, కేవలం పని చేసే వాళ్ళని కాదండి, నాయకులను కూడా కొట్టి అడుగుతున్నారంట. ఇజ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. మీరు గడ్డివ్వకపోతే మేము అన్నిటికీ ఎలా చేయాలి? దాన్ని గ్యాదర్ చేసుకోవడానికి, అదంతా సంపాదించుకోవడానికే మాకు అంత టైం పడుతుంది, మళ్ళా కొడుతున్నారు, నాయకులను కూడా కొడుతున్నారు, మేము ఏం చేయాలి? మా సైడ్ తప్పు లేదు, మీ సైడే తప్పు అంతా ఉంది అని చెప్పి ఫరోని అడుగుతున్నారు. అందుకు అతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవివ్వమని మీరు అడుగుచున్నారు. మీరు పొండి, పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను. మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రము తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా, ఇజ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడినట్లు తెలుసుకొనిరి. ఆ మోషే అహరోనుల మాటిని మా బానిసత్వం నుండి మేము తప్పించుకోవచ్చు అని మేము అనుకున్నాము, ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ కష్టపెడుతున్నాడు ఫరో మమ్మల్ని, మా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని వాళ్ళు బాధపడుతున్నారు. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని, ఫరో ఏం చెప్పాడో కనుక్కుందామని మోషే అహరోనులు వాళ్ళని కలుసుకుందామని వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళని చూసి, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చిరి అని వారితో అనగా. ఇక్కడ చూడండి, ఫరో ఎదుట మమ్మల్ని అసహ్యులుగా చేశావు అంటే అంతకుముందు ఏమన్నా వీళ్ళు బాగున్నారా? అంతకుముందు కూడా దాసులే, ఇప్పుడు పని ఎక్కువైపోయేసరికి అంతకుముందు ఉన్నదే బాగుంది అని వీళ్ళకి అనిపిస్తుంది. మమ్మల్ని చంపడానికి నువ్వు ఫరో చేతికి ఖడ్గం ఇచ్చావు అంటున్నారు. ఇవన్నీ కూడా నేను చివరిలో చెప్తా, ఒకసారి చూడండి, మీరు గమనించండి ఏం జరుగుతుందో. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవు ఏల ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్ను ఏల పంపితివి? నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపలేదనెను. నువ్వు నన్నెందుకు ఎంచుకున్నావు? అసలు నన్నెందుకు పంపావు? నేను వెళ్ళటం వల్లే ఈ జనులకు ఇంకా కీడు ఎక్కువైంది. ఫరో విడిపించకపోగా ఇప్పుడు ఇంకా భారం పెంచుతున్నాడు, వీళ్ళు ఇంకా బానిసత్వం అనుభవిస్తున్నారు, నన్ను ఎందుకు ఎంచుకున్నావు అని మోషే అడుగుతున్నాడు. మీరు ఒకసారి గమనించండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించుకోవడం అనేది ఒక పక్కన ఇజ్రాయేలీలకు ఇష్టం లేదు, ఒక పక్కన ఫరోకి ఇష్టం లేదు, ఒక పక్కన మోషే కూడా నన్ను ఎందుకు ఎంచుకుంటున్నావు అంటున్నాడు. ఇంకా ఎవరు కోరుకుంటున్నారు ఆ బానిసత్వం నుండి తప్పించుకోవాలని? మన ముందు అధ్యాయంలోనే చదువుకున్నాం, వీళ్ళందరూ కూడా దేవుడికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు, దేవుడు వాళ్ళ మొర విన్నాడు అని మనం చదువుకున్నాం. ఆ మొర ఏమైంది? ఒక అధ్యాయానికే పోయిందా? ఇప్పుడు ఐగుప్తులో నుండి బయటికి రావడం అటు ఇజ్రాయేలీలకి ఇష్టం లేదు, ఇటు ఫరోకి ఇష్టం లేదు, మోషే కూడా నన్ను ఎందుకు ఎంచుకున్నావు అంటున్నాడు. దేవుడు ఒక్కడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని వాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి.
దేవుడొక్కడే ఆయన అనుకున్న విషయంపై నిలబడతాడు. దేవుడొక్కడే స్థిరంగా ఉంటాడండి, నిన్న నేడు నిరంతరం. మిగతా వాళ్ళందరూ మారిపోతూ ఉంటారు. ఈరోజు ఒకలా ఉంటారు, రేపొద్దున ఒకలా ఉంటారు. దేవుడు మాత్రమే ఎప్పుడూ కూడా న్యాయం వైపు నిలబడతాడు, కరుణ, నీతి వీటి వైపు నిలబడతాడు. ఐగుప్తు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు వాళ్ళకి చేస్తున్న మంచి ఏంటో వాళ్ళకి అర్థం కాల. అప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. మనం కూడా ఏంటంటే మన జీవితాల్లో ఏవైనా కష్టాలు మనం అనుభవిస్తున్నప్పుడు ఏదో ఒక తప్పు చేసో ఏదో ఒకటి చేసి అందులోనే ఎట్లాగొట్లా బతికేయాలి అని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్పినట్టుగా నడవాలి అని కోరుకోం. ఒక్క అడుగు ముందుకేసి కొంచెం కష్టపడి దేవుడు చెప్పినట్టుగా మన జీవితంలో బ్రతికితే దేవుడు అన్నీ కూడా మన మంచికే చేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించం. ఎందుకంటే అక్కడున్న బాధల్లో మునిగిపోయి ఉంటాం. రేపో మాపో ఖచ్చితంగా ఇజ్రాయేలీల మీద ఫరో రాజు ఇంకా భారాలు పెంచుతాడా పెంచడా? ఖచ్చితంగా పెంచుతాడు. ఎందుకంటే ఇజ్రాయేలీల సంఖ్య తగ్గిపోవాలి, వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి అని ఫరో కోరుకుంటున్నాడని ముందు అధ్యాయంలో మనం చదివాం. ఇక్కడ పని భారం పెంచేసరికి ఇజ్రాయేలీలు అవన్నీ మర్చిపోయారు. వాళ్ళ పిల్లల్ని చంపేశాడు ఫరో, చిన్నపిల్లల్ని పుట్టగానే ఆ పిల్లల్ని చంపించేశాడు, వాళ్ళని బానిసలుగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ మర్చిపోయి ఈ ఒకరోజు 2 రోజులు కష్టాలకే దేవుడి వైపు నుండి వెనక్కి తిరిగిపోయి ఫరోతో కలిసిపోతున్నారు. అంటే మనుష్యులు ఎంత అస్థిరంగా ఉన్నారు, ఎంత చెంచలుగా ఉన్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసము కలిగిన వాడు స్థిరత్వం కలిగి ఉంటాడు అంటాడు దేవుడు. చల్లగానే ఉండడు, వెచ్చగానే ఉండడు, స్థిరత్వం కలిగి ఉంటాడు, దేవునిలో నిలబడతాడు. విశ్వాసం లేనప్పుడు ఏమైపోతాం అంటే మనం అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అప్పుడు దాకా మరి దేవుడు ఇలా మధ్య చేసిన కార్యాలు చూశారు కదా. మోషే వచ్చి 3 రకాలుగా దేవుడు జంతువులు కంట్రోల్ చేయగలడు, దేవుడు మనుషుల్ని వాళ్ళ వ్యాధుల్ని కంట్రోల్ చేయగలడు, దేవుడు ప్రకృతిని కంట్రోల్ చేయగలడు. 3 రకాల సూచక్రియలు మోషే వచ్చి చేసినప్పుడు వీళ్ళందరూ చూశారు కదా దేవుడి శక్తిని. మరి ఆ దేవుడి శక్తిని చూసింది ఏమైపోయింది? అప్పుడు దాకా పడిన శ్రమ ఏమైపోయింది? మళ్ళా వచ్చి మోషే దగ్గరికి వచ్చి నువ్వు మమ్మల్ని అసహ్యులుగా చేశావు అని మోషేతో మాట్లాడుతున్నారు. అంటే మనుషుల యొక్క మనసులు ఎలా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మాత్రమేనండి ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడు. మనం ఎలా ఉంటాడో మనకు తెలుసు. దేవుడి మాటను మనం నమ్మి వెళ్ళటం, మన మాట కన్నా మనుషుల మాట కన్నా దేవుడి మాటను నమ్మి వెళ్ళటం అనేది ఎంత ముఖ్యమో ఈ 5వ అధ్యాయం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత ఏం జరిగింది? 6వ అధ్యాయం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో చెప్పాను. ఇది ఆల్రెడీ ముందు మోషేతో చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. మోషే అడిగాడు కదా, నన్ను ఎందుకు పంపావు నువ్వు? ఫరో ఏమో మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, మా మీద ఇంకా భారం పెంచుతున్నాడని. ఇదిగో ఖచ్చితంగా ఫరో పంపిస్తాడు. బలమైన హస్తము చేత అంటే మీరు ఏదో ఊరికి వెళ్ళటం కాదు, మంచి ఆస్తి, మంచి విశ్వాసం అన్నీ కూడగట్టుకుని వెళ్తారు అని దేవుడు మళ్ళా హామీ ఇస్తున్నాడు మోషేకి. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని తెలుసు, కానీ నేను సర్వశక్తి గల దేవుడను అన్న విషయం వీళ్ళెవరికి కూడా తెలియదు. ఐగుప్తు దేవుళ్ళలో ఒకటిగా అనుకుంటున్నారేమో, నా యొక్క సామర్థ్యం, నేను ఎంత శక్తి గలవాడను అని వాళ్ళకి తెలియదేమో, అందుకే ఇజ్రాయేలీలు అలా అయిపోతున్నారు. నేను అదంతా కూడా తెలియజేస్తాను, అటు ఇజ్రాయేలీలకి తెలియజేస్తాను, ఇటు ఫరోకి తెలియజేస్తాను. మీరందరూ కూడా దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసుకొని ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తారు అని మోషేతో ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఈ నిర్గమకాండం మొత్తం అంతా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంత శక్తిమంతుడో అనే విషయం ఇటు పక్కన ఇజ్రాయేలీలకి అటు ఐగుప్తీలకి అందరికీ తెలియజేస్తాడు దేవుడు. కేవలం దేవుడు శక్తిమంతుడు అనే విషయం కాదు, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన అన్నాడు అంటే అన్నమాట మీద నిలబడతాడు. ఇలాంటి దేవుడి లక్షణాలన్నీ నేర్పించి ఆ తర్వాత ఐగుప్తులో నుండి తీసుకెళ్లి వాగ్దాన దేశంలో పెడతాడు. మనుషులకి ఇవన్నీ నేర్పించకుండా దేవుడు డైరెక్ట్గా వాగ్దాన దేశాన్ని ఇవ్వడేళ్ళకే. వీళ్ళకనే కాదు, మనుషులైన మనం కూడా ముందు మనం పరలోకం పొందుకోవాలంటే దేవుడు ఎలాంటి వాడు అని పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఆయన మనతో ఏర్పరచుకున్న నిబంధనలో ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనాలి. అదంతా తెలియకుండా నా ఇష్టం అన్నాం అనుకోండి, మనం అసలు ముందు వాగ్దాన దేశానికి వెళ్ళాం, లేదా పరలోకానికి వెళ్ళాం, మధ్యలోనే నశించిపోతాం. ఇదంతా కూడా ఈ నిర్గమకాండంలో మనం చదువుకుంటాం. ఆ వెనకాల ఉన్న భావాలు మీరందరూ కూడా ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. నేను నిబంధన చేసుకున్నాను కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసుకున్నాను, ఖచ్చితంగా మీకు ఇస్తానని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోబరిచి ఉన్న ఇజ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. అంతకుముందు మూలుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బాధపడుతున్నారు కదా. నేను నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను, విడిపించడానికే వచ్చాను. కాబట్టి నీవు ఇజ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను,
నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. ఎన్ని చెప్పాడు చూడండి, మళ్ళీ ఒకసారి చదవాలి మీరు అందరూ కూడా. మిమ్మును వెలుపలికి రప్పించడం ఒకటే సరిపోద్దా? సరిపోదు. దాసత్వములో నుండి విడిపించి, శారీరకంగా మానసికంగా మనసులో కూడా దేవుడు గొప్పవాడు, ఎవరికో మేము దాసులం కాదు అని మనసులోనూ అనిపించాలి, శరీర ప్రకారంగానూ చూపించాలి, ఆ దేశంలో నుండి బయటికి తీసుకురావాలి. 2 ఇకపోతే నా బాహువు చూపి, దేవుడు ఎంత శక్తిమంతుడో చూపి గొప్ప గొప్ప తీర్పులు తీర్చి, దేవుడి తీర్పులు ఎలా ఉంటాయి, దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా తెలియజేసి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని, దేవుడి యొక్క ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళతో ఒక నిబంధన, ఆయన మనల్ని ఎంచుకున్నాడు అంటే మనం ఎలా ఉండాలి, అర్హతను ఎలా చూపించుకోవాలి, మీకు దేవుడనై ఉందును. ఈ 5 విషయాలు కూడా మనుషులకి దేవుడు తెలియజేసి ఆ తరువాత వాగ్దానాన్ని ఇస్తానన్నాడు. ఈ ఒక్క వరుసలో ఈ నిర్గమకాండం పుస్తకం మొత్తం ఉంది. ఈ పుస్తకం మొత్తానికి ఈ వరుస అనేది ఒక మాట అని మనం చెప్పొచ్చు. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురు. అప్పుడు తెలుసుకుంటారు మీరు నేను ఎలాంటి ఉన్నాం. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవాని చెప్పుమనగా, ఇదిగో నా గురించి అర్థమయ్యేలాగా వాళ్ళందరికీ కూడా చెప్పు అని మోషే అహరోనుతో చెప్పాడు దేవుడు. మోషే ఇజ్రాయేలీలతో అలాగూ చెప్పాను, యాజిటీస్ చెప్పాడు మోషే. అయితే వారు మనోవ్యాకుల్యమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. మోషే చెప్పాడు కానీ వాళ్ళు వినలా. ఎందుకు? వాళ్ళ మనసుల్లో ఇంకా కూడా దేవుడి గురించి ఒక పూర్తి అవగాహన వాళ్ళు తెచ్చుకోవాలా. అందుకే దేవుడిని నమ్మలేకపోతున్నారు. ఇవాళ కూడా లోకములో కలిసిపోయే ఎవరెవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మీరు దేవుడిలో ఎందుకు ఆనందపడలేకపోతున్నారు అంటే మీకు దేవుడి గురించి పూర్తిగా తెలియలేదు కాబట్టి. దేవుడి లక్షణాలు, ఆయన శక్తి, ఆయన ఎలాంటి వాడు, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన పరిశుద్ధత ఇవన్నీ కూడా మనకు తెలిస్తే, దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిస్తే మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుంటాం, విశ్వాసం కలిగి ఉంటాం, ఆనందంగా ఉంటాం. దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియకపోతే కేవలము డబ్బు కోసమో ఆస్తి కోసమో దేవుడి దగ్గరికి వెళ్తాం, ఆ 2-3 గంటలు ప్రార్థన చేసుకుంటాం, మళ్ళా లోకంలో మిగతా వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారో మనం అలాగే పాపాలు చేసుకుంటా బతుకుతూ ఉంటాం. దేవుడి గురించి మనకు తెలుసా తెలీదా? ఇజ్రాయేలీలకి తెలియకపోవడం వల్ల మోషే చెప్పింది వాళ్ళు నమ్మలా. ఇవాళ మనకు తెలుసా తెలీదా దేవుడి గురించి? మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలీలను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవాలనని అతనితో చెప్పుమనెను. కేవలం ఇజ్రాయేలీలతో కాదు, వెళ్ళి ఐగుప్తీలకి, ఫరోతో కూడా నువ్వు చెప్పు, ఇదే విషయాన్ని మళ్ళా చెప్పు అంటే, అప్పుడు మోషే, చిత్తగించుము, ఇజ్రాయేలీలే నా మాట వినలేదు, నోటి మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఈ నోటి మాంద్యం అనే మాట మోషే మానుకోవట్లేదు. చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడో ఈ మాట. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద పెట్టేటప్పుడు ఫరోలో, మోషేలో కొన్ని పోలికలు మనం చూస్తాం. మనలో కూడా అవన్నీ కూడా ఉంటాయి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అధ్యాయాల్లో, రేపొద్దున చదువుకోబోయే అధ్యాయాల్లో, తెగుళ్ళు సంబంధించిన అధ్యాయాల్లో నేను ఈ మాట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మోషే ఎందుకు అన్నిసార్లు అంటున్నాడు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలీల యొద్దకు ఫరో యొద్దకు వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. వాళ్ళు అలా చెప్తున్నా కానీ మీరు వెళ్ళి చెప్పండి అని దేవుడు ఆజ్ఞాపించాడంట వాళ్ళకి. అంటే దేవుడు వేరే అవకాశమే ఇవ్వలా. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా, ఇజ్రాయేలీల జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబస్తులు. ఇక్కడ ఎందుకు మళ్ళా వంశావళి పెట్టాడు అంటే, మోషే వెళ్ళి ఫరో రాజును అడిగే ముందు ఈ సంభాషణ మనకి ఎంత ముఖ్యమో, అక్కడ ఎవరెవరు ఉన్నారో మనకి తెలియజేయడానికి. ఎందుకంటే ఫరోతో మోషే అహరోనులు ప్రశాంతంగా మాట్లాడడం ఇదే ఆఖరిసారి, ఆ తర్వాత నుంచి తెగుళ్ళు మొదలైపోతాయి. కాబట్టి ఈ సందర్భం ఎంత ముఖ్యమో, అక్కడ ఎవరెవరు ఉన్నారో, ఆ తెగుళ్ళు ఎవరెవరు చూశారో, ఏ వంశస్థులు చూశారో, ఆ తర్వాత వాటిని గుర్తుపెట్టుకునే వారిగా ఎవరెవరు ఉన్నారో అదంతా ఇంపార్టెంట్. కాబట్టి ఫైనల్గా ఒకసారి ముందే ఇక్కడ వంశావళి చెప్పేస్తున్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారో ఆ కుటుంబ పెద్దలు అనేది ముందే చెప్తున్నాడు. దీని తర్వాత ఈ మోషే అడిగాడు కదా దేవుడిని, నేను ఎందుకు అయ్యా వెళ్ళటం అని, దానికి దేవుడు ఏం సమాధానం చెప్పాడో చూద్దాం. ముందు మధ్యలో వంశావళి చూద్దాం.
షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుటుంబముల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతి, మెరారి. లేవి 137 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. మెరారి కుమారులు మహాలి, మూషి. వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్త అయిన యాకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాను 137 ఏండ్లు బ్రతికెను. ఇస్సారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలిషబెతును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజర్ను, ఈతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు. వీరు కోరహీల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెల్లో ఒకతను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. లేవీయుల గురించి కూడా చెప్పేశాడు. ఇజ్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే, అహరోనులు వీరే. మొత్తం ఎవరెవరు ఉన్నారు ఆ సభలో, ఎవరెవరు వెళ్ళారు మోషే, అహరోనులతో పాటు ఫరోతో మాట్లాడడానికి అనేది మొత్తం కూడా ఇక్కడ లెక్క చెప్పాడు. ఇక్కడ చూడండి, దేవుడు వాళ్ళని సేనల చొప్పున అనే పదం వాడాడు. సేన అనే పదం మామూలుగా మన వంశావళిలో చూడం, కానీ ఇక్కడ వాడాడు అంటే నిజమైన దేవుడికి ఐగుప్తు దేవుళ్ళుగా పిలువబడే వారికి ఒక యుద్ధంలా ఉంది. ఆ యుద్ధంలో దేవుడి యొక్క సేనలు ఇజ్రాయేలు అనే అర్థం వచ్చేలాగా ఆ పదం ఇక్కడ వాడడం జరిగింది. మొత్తానికి ఎవరెవరు ఉన్నారో చెప్పేసిన తర్వాత దేవుడు మోషేతో వెళ్ళమని చెప్పాడు అని చెప్పాడు. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను మీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, నేను చిత్తగింపుము, నేను నోటి మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఇదంతా కూడా మనం ముందు చూసాం. మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు ఫరోతో అలా చెప్పు అనగానే, నేను నోటి మాంద్యం గలవాడిని కదా, నా మాట ఇజ్రాయేలీలే వినలేదు, ఇంకా ఫరో ఎందుకు వింటాడు అని దేవుడితో మోషే మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. రేపొద్దున ఐగుప్తు మీదకి రప్పించిన తెగుళ్ళు, ఆ 10 తెగుళ్ళు అంటారు కదా, వాటి గురించి మనం చదువుకుందాం. ఫరో యొక్క మనసును మనం చూద్దాం, మోషే యొక్క మనసును మనం చూద్దాం, ఇజ్రాయేలీల మనసును మనం చూద్దాం, దేవుడి మనసును మనం చూద్దాం. ఎందుకని దేవుడు ఈ విధంగానే ఈ తెగుళ్ళు రప్పించి ఇలాగే ఎందుకని ఇజ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొస్తున్నాడు అనేది కూడా రేపొద్దున మనం చదువుకుందాం. ఈరోజు మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం వెళ్ళి మోషే, అహరోనులు ఫరోని అడగగానే ఫరో ఇజ్రాయేలీల పైన భారాన్ని పెంచాడు. ఆ భారం తట్టుకోలేక ఇజ్రాయేలీలు వచ్చి మోషే, అహరోనులు మళ్ళా మీ వల్లే మేము ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నాం, మీరు ఎందుకు మమ్మల్ని అసహ్యులుగా చేశారు అని వాళ్ళు వచ్చి మోషే, అహరోనులు తిడుతున్నారు. దేవుడు మరలా మోషేని, అహరోన్ని వెళ్ళి ఫరోతో మాట్లాడమంటున్నాడు అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడా మారాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చెడు ఉంటుంది. మనందరం కూడా మారాలి, పూర్తిగా దేవుడి గురించి తెలుసుకుని మారాలి. దేవుడి గురించి తెలుసుకోకపోతే మళ్ళీ మారలేం. దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి, దేవుడి యొక్క శక్తి తెలుసుకోవాలి, దేవుడి యొక్క న్యాయం తెలుసుకోవాలి, దేవుడి యొక్క తీర్పు తెలుసుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకుంటేనే మనం మంచిగా మారగలం. మంచిగా మారాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దానికోసం దేవుడి శక్తి, దేవుడి తీర్పు, దేవుడి న్యాయం ఇవన్నీ కూడా దేవుడు అనేక రకాలుగా మనకి చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఫరోకి, ఇజ్రాయేలీలకు కూడా దేవుడు అలాగే చూపిస్తున్నాడు. ఈ నిర్గమాకాండం మొత్తం కూడా దేవుడు ఎలాంటి వాడు, దేవుడి లక్షణాలు ఎలాంటివి అనేది ఒక పక్కన ఫరో తెలుసుకుంటూ ఉంటాడు, ఇంకో పక్కన ఇజ్రాయేలీలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. దేవుడి లక్షణాలు దేవుడు మనకు తెలియజేసిన తర్వాత రెండు జరుగుతాయి. ఒకటి, మనం కఠినంగా తయారవుతాం. 2, మనం మారు మనస్సును పొందుకుంటాం. ఈ రెండిట్లో ఏదోటి జరిగిద్ది. మనుషులు వాళ్ళు చేసిన తప్పులకి దేవుడు వెంటనే శిక్షించకపోవడం వల్ల మనుషులు ఇంకా హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు అని మనకు బైబిల్లో వచనం కనిపిస్తుంది. ప్రసంగ గ్రంథంలో ఉంటుంది ఆ మాట. దేవుడు మనం చేసే తప్పులకి మనకి వెంటనే శిక్ష ఇవ్వకుండా, మనం అబద్ధం చెప్పగానే వెంటనే శిక్ష ఇవ్వకుండా, మనం మోసం చేయగానే వెంటనే శిక్ష ఇవ్వకుండా, మనం వ్యభిచారం చేయగానే వెంటనే శిక్ష ఇవ్వకుండా, దేవుడు మనం మారాలి అని కోరుకునేసరికి మనం దాన్ని అలుసుగా తీసుకొని ఇంకా ఇంకా ఎక్కువ పాపాలు చేస్తాం. ఏం పాపం చేసినా ఏం
కావట్లేదు కదా అని. ఎయిదర్ మనం కఠినంగా అన్న తయారవుతాం, లేదా దేవుడి ప్రేమను తెలుసుకుని నేను మారాలనే కదా దేవుడు చేస్తున్నాడు, నేను నరకానికి వెళ్ళిపోకూడదనే కదా దేవుడు చేస్తున్నాడు, నేను ఇంకా మంచిగా మారాలి, నాలో ఉన్న చెడ్డ లక్షణాలు పోగొట్టుకోవాలనే కదా దేవుడు చేస్తున్నాడు అని దేవుడి ప్రేమను తెలుసుకుని ఎయిదర్ మారు మనసు అన్నా పొందుతాం, లేదా ఇంకా కఠినంగా అన్నా తయారవుతాం. మారు మనసు పొందిన దానికి ఎగ్జాంపుల్ మోషే, అహరోను, ఇజ్రాయేలీలు. కఠినంగా తయారైన దానికి ఎగ్జాంపుల్ ఫరో. ఈ రెండిట్లో ఏదోటి జరగాలంటే దేవుడు తన శక్తిని చూపించాలి, మనకి దేవుడు ఎలాంటి వాడో ఆయన లక్షణాలు చూపించాలి, ఆయన తీర్పు చూపించాలి, ఆయన న్యాయం చూపించాలి, ఇవన్నీ చూపించాలి. ఆయన చూపిస్తానే ఉంటాడు. ఈ నిర్గమకాండం అంతా కూడా ఎయిదర్ కొంతమంది కఠినంగా తయారవుతారు, లేదా కొంతమంది మారు మనసు పొందుతారు. ఈ రెండిట్లో ఎవరి జీవితాల్లో ఏం జరిగింది అనేదే మనకు ముఖ్యం. ఈ నిర్గమకాండంలో ఎక్కడైనా ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు అని మీరు ఎక్కడైనా చదువుకున్నారనుకో, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు కఠినం చేయడు. ఫస్ట్ మనమే కఠినంగా మార్చుకుంటాం. తర్వాత కూడా మీకు చూపిస్తా చదివేటప్పుడు. ఫరోనే తన హృదయాన్ని కఠినంగా మార్చుకుంటాడు. ఎందుకంటే అంత ముందు జరిగిన పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇజ్రాయేలీలు కూడా ఈ 6వ అధ్యాయంలో కఠినంగా తయారయ్యారని మనం చదువుకున్నాం కదా. వాళ్ళ మీద ఫరో ఎక్కువ భారాలు మోపేసరికి వీళ్ళు వచ్చి మోషే, అహరోనులను తిడుతున్నారు. మనమే మన హృదయాన్ని కఠినం చేసుకుంటూ వెళ్తాం. అయినా కానీ దేవుడు తన శక్తిని, న్యాయాన్ని మనకు తెలియజేయడానికి అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తానే ఉంటాడు. వాటిని చూసుకుని మనం మారుతున్నామా, ఇంకా కఠినంగా తయారవుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకానొక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనం వెనక్కి తిరిగి రాలేం. దేవుడికి దగ్గరికి రావాలనిపించదు, కావాలనే పాపం చేస్తారు. ఏం పర్లేదు, నేను నరకానికి పోతా, కానీ నేను పాపమే చేస్తా అనేలాగా మనం ఇంకా పూర్తి కఠినంగా తయారైపోతాం. నోవాహు జలప్రలయం దగ్గర వాళ్ళు అలాగే తయారయ్యారు కఠినంగా. సొదొమ గొమొర్రా ప్రాంతాల దగ్గర మనం చూసాం కదా, వాళ్ళు అలాగే తయారయ్యారు కదా కఠినంగా. ఇక మనం వెనక్కి తిరిగి రాలేనంత స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. దాన్నే దేవుడు వదిలేశాడు. ఇక దేవుడు మార్చడానికి ప్రయత్నం చేయకుండా దేవుడు ఇక అపవాదికి మనల్ని విడిచిపెట్టేశాడు. ఇక మనం వెనక్కి తిరిగి రాలేనంతగా మనం పాపంలో కూరుకుపోయాము అని దాని అర్థం. మొదటగా మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటాం. దేవుడు తన శక్తిని చూపించి మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన ఎంత చేసినా మనం వినకుండా ఇంకా కఠినంగా మారిపోతే వెనక్కి తిరిగి రాలేనంత స్టేజ్కి మనం వెళ్ళిపోతాం. అది ఫరో లైఫ్లో ఎలా జరిగింది అనేది రేపొద్దు నుండి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన జీవితంలో కూడా చాలా పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మనం ఒక్కోసారి కష్టాలకు భరించలేకో, మన అప్పులకో, బాధలకో, అనారోగ్యాలకో, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని ఒక్కోసారి కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అయినా కానీ దేవుడు మనకి ఎప్పుడు వాక్యం ద్వారా చెబుతానే ఉంటాడు. తన యొక్క శక్తిని, న్యాయాన్ని మనకి చూపించుకుంటానే ఉంటాడు. మనం మారు మనసు పొందాలి కానీ ఇంకా కఠినంగా తయారైపోకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిర్గమకాండంలో చాలా మంది క్రైస్తవులు గుర్తుపెట్టుకునే సంఘటన కాబట్టి అది మొత్తాన్ని ఒకే రోజు చదువుకుందాం. మళ్ళీ ఈ రోజు కొద్దిగా, రేపు కొద్దిగా, ఎల్లుండి కొద్దిగా అలా కాకుండా ఈ 10 తెగుళ్ళ గురించి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. మోషే, అహరోన్లు ఫరోతో మాట్లాడడానికి మళ్ళా వచ్చారు. ఫరో ఏం చేశాడు అనేది రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.